మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఆర్కే డ్రైవింగ్ స్కూల్లో నేర్పించే విధానం అనేది ఎలా ఉంది? మేడం నేను చిలకలూరుపేట నుంచి వచ్చాను. నాకు బాగా నేర్పిస్తున్నారు. సైకిల్ కూడా రాదు, చదువు రాదు. నాకు అవసరమై వచ్చాను. ఇంట్లో మనిషిలాగా బాగా నేర్పుతున్నారు, అర్థమయ్యేటట్టు చెప్తున్నారు. ఇంకా తీసుకొస్తా. మా ఇంటికాడ ఉన్నారు, మా అమ్మాయే ఉంది ఎయిర్పోర్ట్లో, తీసుకొస్తా. 5 డేస్లో నేర్పిస్తారు. రోజు చిలకలూరుపేట నుంచి రోజు వెళ్ళొచ్చారా 10 రోజులు? 10 రోజులు. అంటే మాకు గుంటూరులో ఉన్నోళ్ళే దూరమా దూరమా అని అడుగుతుంటారు. లేదు మేడం, నేను చిలకలూరుపేట నుంచి ఇంకా అసలు ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా, టైం అవుతుంది, వెళ్ళాలి. ఒక జాబ్కి వెళ్ళినట్టే ఉంది నాకు. సరదాగా వెళ్ళి సరదాగా వచ్చినట్టుంది మేడం. ఏ ఇబ్బంది లేదు. వచ్చినాక కూడా నాకు బాగా నేర్పారు అన్నీ. ఇట్లా సారు మేడం బాగా చెప్పారు మేడం. ఓకే, మీకు అంటే ఆ సైకిల్ అనేది ఎన్ని రోజులు పట్టింది? ఆ సైకిల్ నాకు ఒక్కరోజే రౌండ్ మామూలుగా నేర్పించారు మేడం. రెండో రోజు రౌండ్ వేసాను, కాళ్ళు పైన పెట్టి. మూడో రోజు స్కూటీ ఇచ్చారు, మళ్ళీ కాళ్ళతో వెళ్ళమన్నారు. మళ్ళీ 4గో రోజు స్కూటీ కూడా పైన కాలు పెట్టినట్టు మళ్ళీ అట్లా. అదే మమ్మల్ని అడుగుతున్నారు, అమ్మ మేము చదువుకోలేదు, సైకిల్ రాదు, ఇప్పుడు వరకు ఏం పట్టుకోలేదు, అసలు వచ్చిద్దా లేదా అని ఫోన్స్ చేసిన వాళ్ళు అడుగుతున్నారు. లేదు మేడం, అసలు మీ కాడికి వస్తే కన్ఫామ్ వస్తుంది, ఇది మాత్రం గ్యారంటీ. నేను చెప్తున్నాను కదా, నాకు అసలు ఏది రాదు మేడం. నాకు వస్తుందా రాదా అని కూడా నేను చాలా టెన్షన్ పడ్డా. డబ్బులు కట్టేటప్పుడు కూడా వస్తుందా రాదా, అమౌంట్ కడుతున్నానే అనుకున్నా. కానీ అసలుకి చూద్దాం అని ట్రైల్ చేసి నేను, కానీ నాకు బాగా వచ్చింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నేర్చుకుంటున్న వాళ్ళని, ఎలా ఉంది? మీరని కాదు, మీ పక్కన ఉన్న వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారా? కాన్ఫరెన్స్ వచ్చేటప్పుడు అట్లా కొంచెం భయం వచ్చినాక మీరు కాన్ఫరెన్స్ పెట్టి బాగా చేస్తారు మేడం. అట్లా సరదా చెప్పుకుంటా నడుపుకుంటారు. అంతా లేడీసే కాబట్టి. మేడం లేడీస్ ఎంత బాగుంది మేడం. ఓకే, బాగా చెప్తున్నారు మేడం. రోడ్ మీద నడిపారా? రోడ్ మీద నడిపాను మేడం. నేనే నడిపాను. సార్ ఎందుకు చెప్పారు కానీ నేనే నడిపాను. ఎలా చేయాలి ఏంటనే చెప్పారు. ఇంకా అసలు రోడ్డు మీదకి వెళ్ళాక భయమే పోయింది మేడం. ఇంకా గ్రౌండ్లో అన్న కొంచెం అట్లా ఎందుకంటే రోడ్డు మీద అసలు భయం లేదు. ఈజీగా మీ కష్టం అంతా గ్రౌండ్లోనే పడుతుంటారు కదా. కొత్తగా జాయిన్ అవ్వాలి మా ఆర్కే డ్రైవింగ్ స్కూల్లో అనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇక్కడికి వస్తే కన్ఫామ్గా మీకు క్లారిటీగా వచ్చేసింది. ఉదయం సాయంత్రం వస్తే 5 డేస్లోనే వస్తుంది. ఒక పూట వస్తే 10 డేస్లో నేర్పించేస్తారు. ఇది మాత్రం చాలు. అంటే దూరం అనుకున్న వాళ్ళకి ఏం చెప్తారు? లేదు మేడం, ఇక్కడికి వస్తే ఎంత దూరమైన ముందు వస్తుంది అనే కాన్ఫిడెన్స్ నేను ఇస్తున్నాను మేడం. దూరం నుంచి వచ్చినా మన అవసరం కాబట్టి ఒక 10 రోజులు కష్టపడి వస్తే అద్దెంకి నుంచి ఒక ఆమె నాకు తెలిసిన అడిగింది మేడం. నిన్న వచ్చింది, నిన్న డ్రైవింగ్ నేర్చుకోవడానికి. అయితే ఆమె పగలంతా బస్సులోనే నాకు టైం సరిపోతుందని నేను అంది. బస్సులో ఒక 10 రోజులు కష్టపడతావు రావటానికి, కానీ అక్కడ నేర్పేది 1/2 అవర్లోనే. మళ్ళీ నీకు జీవితం అంతా నీకు స్కూటీ వస్తుంది, జాబ్కి వెళ్ళాలన్న ఏదైనా. అప్పుడు అనుకొని ఉంటారు మేము చిలకలూరుపేట, మీరు అద్దంకి నుంచి. నిన్న వచ్చింది. అవును, ఫోన్ చేసి అడిగితే మాకు తెలిసిన ఓకే, వస్తాను, ఇంకా డైలీ వస్తాను. ఓకే ఓకే, మీకు అయితే హ్యాపీ వచ్చినందుకు. ఓకే, మీరు ఒకసారి మీ డ్రైవింగ్ ఎలా ఉంది ఏంటనేది చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు. చూసారు కదండి, చాలామంది మేము చదువుకోలేదు, డ్రైవింగ్ వస్తుందా లేదా, ఇదిగోండి బేసిక్స్ నేర్చుకుంటున్న వాళ్ళు కూడా రన్నింగ్స్ నేర్చుకుంటున్నారు. మేడం మనకు వీడియో చెప్పిన మేడము రోజు బాగా ఫోకస్, ఎండ ఎక్కువ ఉండడం వల్ల మనకు వీడియో క్లియర్గా రాకపోవచ్చు. మెయిన్ ఏంటంటే ఇంత పల్లెటూరు నుంచి వచ్చి కూడా వాళ్ళు హ్యాపీగా వాళ్ళకున్న అవసరాల మేరకు ప్రతి ఒక్కరికండి ఇప్పుడు స్కూటీ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. చిన్నప్పుడు సైకిల్ రాక ఇబ్బంది పడి ఇక్కడికి వచ్చి రాదు, మేము చదువుకోలేదు ఇలాంటివి చెప్తుంటారు. అవన్నీ కాదమ్మా, మీరు నేర్చుకోవాలన్న ధైర్యం మేము మీకు కంపల్సరీ మా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ప్రతి ఒక్క స్టెప్పు చెప్తూ ఉంటారు. ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు. చూడండి ఒకే టైంలో ఎంతమంది లేడీస్ నేర్చుకుంటుంటారో నేను చెప్తూ ఉంటాను. మీరు ఆర్కే డ్రైవింగ్ స్కూల్ని కన్సల్ట్ అవ్వండి. మీ ధైర్యంగా మీరు ముందుకు రండి, మా ఎంకరేజ్మెంట్ మేము ఇస్తాము. ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు. మన దగ్గర స్కూటీయే కాదండి, కార్ డ్రైవింగ్ కూడా ఉంది. చూడండి, ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు. ఇంకా కొంచెం ముందుకు వచ్చి ఆగు, వీడియోలో ఎండ్ పాయింట్కి మిస్ అయింది. ఆ ఖాతా తీయలేదులే, నిన్ను తీయలేదు. మరి నువ్వు ఒక రౌండ్ వేసి వచ్చి ఆగింది కరెక్ట్గా పడాలి కదా ఇంట్లో.
ఆగండి ఓ జాగ్రత్త జాగ్రత్త